यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे। यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे। गतवति वायो देहापाये गतवति वायो देहापाये भार्या बिभ्यति तस्मिन् काये भार्या बिभ्यति तस्मिन् काये भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ శ్లోకం 6వ శ్లోకం. పావని ఎంతో చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలుపుతూ దీని అర్థ తాత్పర్యాలని తెలుసుకుందాం మనం ముందు. యావత్ ఎంతవరకు, పవనః ప్రాణవాయువు, దేహే శరీరమునందు, నివసతి ఉంటుందో, తావత్ అంతవరకు, గేహే ఇంటిలోని వారైనను, కుశలము బావున్నారా అని పృచ్ఛతి అడుగుతారు, వాయో ఈ ప్రాణవాయువు, గతవతి వెళ్ళిపోయినది కాగా, దేహాపాయే నీవు దేహంను విడిచిపోగా, తస్మిన్ కాయే ఆ శరీరాన్ని చూసి, భార్య నిన్ను ప్రేమించిన భార్య కూడా బిభ్యతి భయపడుతుంది. తాత్పర్యం ఏమిటంటే, ఎంతవరకు ప్రాణవాయువు శరీరంలో ఉంటుందో అంతవరకు ఇంట్లో వారు బావున్నారా, ఏమైంది, ఎలా ఉన్నారు అంటూ అడుగుతారు. ప్రాణవాయువు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మదేహాన్ని విడిచిన వెంటనే అంతగా ప్రేమించిన భార్య కూడా ఆ శరీరాన్ని, అంటే ఆ శవం అయిపోయిన ఆ శరీరాన్ని చూసి భయపడుతుంది. ఇది దీని తాత్పర్యం. ఇదేమీ తత్వశాస్త్రం కాదు, జీవితంలో రోజు మనకు కనబడే ఈ సత్యమే ఇది. అదే దేహం, అదే ముఖం, అదే మనిషి. కానీ ఇక అది మనిషి కాదు, శవం అనగానే భార్యాభర్తల బంధం గొప్పది అంటారు. అలాంటి ఏ భర్తనైతే తాను విడిచి ఉండలేను అని అనుకుంటుందో ఆ భార్య కూడా ఆ శవాన్ని తనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడదు అని చెప్తున్నారు ఇక్కడ శంకరుల వారు. ఇది క్రూరత్వం కాదు, ఇది సత్యత అంటున్నారు అక్కడ. శంకరుల వారు భార్యను తప్పుపట్టడం లేదు, కుటుంబాన్ని నిందించడం లేదు. ఆయన చెప్పేది ఒకటే, మన ప్రేమ ఈ దేహంతోటే ముడిపడి ఉంటుంది అంటున్నారు. అంటే ప్రాణం ఉన్నంతవరకే మాట, మమకారము, సంబంధము. ప్రాణం వెళ్ళిపోయిన సమయంలో అదే దేహం మనకి భయాన్ని కలిగిస్తుంది. అంటే దేహం అన్నది శాశ్వతం కాదు, దానిపైన నువ్వు మోహం పెట్టుకోవద్దు, దేహంపైన మోహం అన్నది అజ్ఞానం అంటున్నారు శంకరుల వారు. విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయలు గారు పరిపాలిస్తున్న సమయంలో ఒక వ్యాపారవేత్త తన కుటుంబంతో చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవాడు. అతనికి సంబంధించిన వారందరూ కూడాను ఆయన పట్ల భక్తి శ్రద్ధలతోటి, గౌరవ మర్యాదలతోటి అతన్ని చూస్తుండేవారు. అతని భార్యకి ఆయనంటే ప్రాణం. ఆయనను విడిచి ఆవిడ ఒక క్షణం కూడా ఉండేది కాదనమాట. ఎప్పుడు అందరితో ఆవిడ చెప్తుండేది, నేను ఆయన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేను, ఆయనే నా ప్రాణం, ఆయన నా సర్వస్వం అంటూ. ఆయన కూడా అదే మాటలు వల్లవేస్తుండేవాడు, నా భార్య లేకపోతే నాకు జీవితమే లేదు అంటూ. ఇది ఇలా ఉండగా ఏమవుతుందంటే, ఒకరోజు హఠాత్తుగా ఆయన అనుకోకుండా జబ్బుపడి మంచం ఎక్కుతారు. అయితే ఆ జబ్బు కొంచెం అంటువ్యాధి లాంటిదన్నమాట. అయితే అందరూ కలిసి ఈయనని కొంచెం విడిగా పెట్టాలి, వేరే చోట పెట్టాలి అని అనుకుంటారు. అప్పుడు భార్య అడ్డుపడుతుంది, ఆయన లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండను అంటూ, ఆయనకే సపర్యలు చేస్తూ ఉంటాను అంటుంది. మిగతా ఇంట్లో వారంతా కూడాను ఇది అంటువ్యాధి కాబట్టి అందరికీ వ్యాపిస్తుందని ఆవిడకి ఎంత నచ్చజెప్పి చూసినా ఆవిడ వినదు. ఈలోపు రాజుగారి దగ్గరికి ఈ సమస్యను తీసుకొస్తారు వాళ్ళు. కృష్ణదేవరాయల వారు
తెనాలి రామకృష్ణ వైపు చూస్తారనమాట. ఏం చెయ్యాలి దీనికి, ఈ సమస్యకి? ఆవిడికి ఆయన మీద అంత ప్రేమ ఉంది. బంధువులందరూ కూడా అతనంటే గౌరవ మర్యాదలు ఉన్నవారే, కానీ ఆయన పరిస్థితి చూసి వారు భయపడుతున్నారు. ఈవిడేమో ఆయన్ని వదిలి ఉండనంటోంది. ఎలా అని అడుగుతారనమాట. ఈలోపే వ్యాపారవేత్త శరీరం విడిచిపెట్టేస్తాడు. అప్పుడు తెల్లారి రామకృష్ణ ఆవిడతో అంటారు, ఇతన్ని మీతో పాటు మీ గదిలోనే పెట్టుకోండి, మీరు బయటికి రాకండి, అతనితో పాటే ఉండండి అంటూ సలహా ఇస్తాడనమాట. ఎప్పుడైతే భర్త ప్రాణం శరీరంలోంచి వెళ్ళిపోయిందో ఆ శవం మెల్లిగా తన రూపు మార్చడం మొదలుపెట్టింది, మెల్లిగా కుళ్ళడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అది శవంగా మారిందో శవం మీద పడి బోరుమని ఏడవడం మొదలుపెట్టిందిట. దాంతో తెనాలి రామకృష్ణ, అవును ఆవిడికి అపారమైన ప్రేమ ఉంది, ఆయన మీద ఆవిడికి అపారమైన ప్రేమ ఉంది కాబట్టి మీతో పాటు మీ ఆయన్ని కూడాను మీ గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుకోండమ్మా అంటూ చెప్పారట. 3 గంటలు 4 గంటలు అయ్యేసరికలా నెమ్మదిగా శరీరం రంగు మారడం మొదలుపెట్టింది. దాంతో ఆవిడ భయపడిపోయారు. ఏ భార్య అయితే ఏడుస్తోందో ఆవిడే వెంటనే భయంతో ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి దహనం చేయండి అన్నట్ట. అంటే ఇక్కడ శంకరుల వారి ఉద్దేశం ఆవిడ ప్రేమ తప్పని కాదు, భార్య చెడ్డది అని కాదు, కుటుంబం వారు చెడ్డదని కాదు. మనిషి ప్రేమించేది భౌతిక దేహాన్ని మాత్రమే, ఆత్మని కాదు. శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోగానే అది శవం కింద మారిపోయింది. ఆ శవాన్ని ఉంచుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. మనిషి శరీరాన్ని వెంబడిస్తే శాంతి దూరం, ఆత్మని ఆశ్రయిస్తే శాంతి మనకి సమీపం. మనిషి ప్రేమించేది ఆత్మని కాదు, శరీరాన్ని. ఆ ఆత్మ శరీరంలో ఉన్నంతకాలమే సంబంధాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిందో ఈ సంబంధాలన్నీ మాయమైపోతాయని, అంటే మనం ఈ భౌతిక శరీరానికి ప్రాముఖ్యతనిస్తున్నాం. ఇది నిత్య జీవిత సత్యం అంటున్నారు శంకరుల వారు. ఇప్పుడు మనం దీనికి తెలుగు పద్యాన్ని కూడా విందాం. కాయము కట్టెగా మారిన క్షణమున రారు ఎవ్వరు దరి ప్రియ బంధువులు, ఆలే భయపడు ఆయువు తీరగా కాయము దగ్గర కొంచెము ఉండను. పంచభూతముల పాకముతోటి పుట్టిన దేహము ప్రకృతి నైజము, రక్త మాంస దుర్గంధభరితము, దీనిపై దేనికి తీరని మోహము. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి, భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారు ఎంతో భావయుక్తంగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాల్ని. శరీరంలో హంస సాగిన వరకే అది దేహం. ఈ హంస సాగిన వరకే బంధువులు, మిత్రులు వీరందరూ కూడాను నీ క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటారు, నీపైన వాత్సల్యాన్ని, ప్రేమని కురిపిస్తారు. అదంతా నీ గుండెల్లో ప్రాణవాయువులు సాగుతున్నంత వరకు. ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగి నువ్వు విగత జీవుడివై నేలపై పడుంటే నీ భార్య కూడా నీ దరి చేరదో, భయపడుతుంది. నీ వారందరూ నీ శరీరం తాకడానికి కూడా శంకిస్తారు అంటున్నారు ఈ పద్యంలో. పైగా ఇది పంచభూతాలతోటి నిర్మితమైంది. ఈ దేహం చివరికి ఆ పంచభూతాల్లోనే కలిసిపోవాలి. అలాంటి ఈ హీన శరీరంపై మమత ఎందుకు? వస్తువులపై వ్యామోహం వదిలేసి శ్రీహరి సన్నిధికై చిత్తాన్ని మళ్లించు అంటున్నారు. ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే, శరీరం ఉన్నంతకాలం సంబంధాలుంటాయి, ఆత్మజ్ఞానం ఉంటే మనకి విముక్తి ఉంటుంది, శరీర మోహం ఉంటే భయం ఉంటుంది, ఆత్మ ఆశ్రయం ఉంటే శాంతి ఉంటుంది అంటూ
చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అందుకే ఆదిశంకరులు వారు ఆత్మజ్ఞానం కోసం ఆ భగవంతుణ్ణి భజించండి అంటున్నారు. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో 7వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.